హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ లేచాము. ఈరోజు సండే అనమాట. ఇంకా సండే మార్నింగ్ ఎలా ఉంటుంది, కొంచెం లేట్గానే లేస్తాం కదా. సో నేను కూడా లేట్గా లేచామన్నమాట. లేవగానే ఫస్ట్ మనం బయటికి వస్తాం కాబట్టి ఎవరైనా మేమైతే బయట ముగ్గేసేసి ఇంకా కిందికి దిగా కొద్దిగా. మా వర్డ్ కూడా ఈరోజు కొంచెం తొందరగా లేచారు. రోజు స్కూల్కి లేస్తారు కాబట్టి అలవాటు అయిపోయింది. ఈరోజు కూడా 7:15కి అట్లా లేచాడు. లేచే లోపల నేను ముగ్గు అయిపోయింది. సో కిందికి వచ్చి వాడు అట్లా చూస్తూ ఉంటాడు. నేను ఇంకా చూపిద్దామని చూపిస్తున్నా. వాడి కైట్ పడిపోయిందంట అక్కడ. ఇప్పుడు ఆ కైట్ తీయాలన్నమాట. ఈ కట్టతో ట్రై చేస్తున్నా, పడుతుందా వస్తుందా లేదా అని ట్రై చేస్తున్నా. సో ఫైనల్గా అయితే తీసిచ్చాను. తర్వాత వాడికి కింద ఫ్లోర్కి వెళ్ళేసి కైట్ తీసిచ్చాను. అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. మీ సండే ఎలా స్టార్ట్ అవుతుంది? నా సండే ఫస్ట్ ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది. సో ముగ్గేసాక ఇంకా ఇంట్లో ఉంటుంది కదా, కాఫీ టీ అలాంటివి ఏమన్నా ఉంటే అయిపోతాయి. కాఫీ ఇచ్చేసాను. మా ఆయన తాగేసి వెళ్ళిపోయాడు కూడా. అండ్ ఇక్కడ మా పాప ఇంకా పడుకొనే ఉంది. 7:15 అవుతుంది. ఇవి ఎగ్స్ ఏంటంటే నైట్ ఎగ్స్ ఆమ్లెట్ చేసుకున్నాం. ఇవి ఏంటంటే ఇంట్లో బల్లి ఎక్కడుంటే అక్కడ పెడితే ఆ బల్లి పారిపోతుందంట మా ఆయన చెప్పాడు. సో అది పక్కన పెడదామని. అండ్ టీ తాగి పక్కనే కప్ పెట్టేశాడు అట్లనే. అండ్ ఇది చికెన్ ఊరగాయ, చికెన్ పిక్కల్ అంట. మా మమ్మీ తెచ్చిచ్చింది. సో అక్కడ పెట్టా, మార్నింగే తెచ్చిచ్చింది. అండ్ మీకు ఇల్లు అంతా చూపిస్తున్నా అంట. ఇలా మిసిగా ఉంది, ఇదంతా క్లీన్ చేయాలనేసి మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ పాలు పిల్లలకి కాచి తాపిచ్చేయాలి. ఇంకా షింక్లో కొన్ని ఉన్నాయి గిన్నెలు. అండ్ ఇవి నైట్ కడిగిన గిన్నెలు కూడా ఉన్నాయి. చదరేసేసి కొంచెం ఇల్లంతా క్లీన్ చేయాలి కదా, అవన్నీ చూపిస్తున్నాను మార్నింగ్. ఇదే ఎవరికైనా ఉమెన్ అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఫస్ట్ మనకి మార్నింగ్ ఇదే ఉంటుంది స్టార్టింగ్. నైట్ అంతా నీట్గానే ఉంటుందండి. మార్నింగ్ లేవగానే ఇలా అయిపోతుంది. మళ్ళీ ఏంటో నైట్ అంతా ఇల్లంతా మెస్సి చేసేస్తారు పిల్లలు అయితే. మా రవిగాడు అయితే బెలూన్స్తో ఆడుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఇల్లు అయితే ఊడ్చేసుకున్నా. ఊడ్చేసుకొని అలా సదరానని చూపిస్తుంది అనమాట. అలా ఉన్నది ఇలా అవుతుంది. ఎవరైనా అంటే ఆడవాళ్ళకి అలవాటు అయిపోతుందండి ఏవి ఎక్కడ పెట్టేయాలని. ఇక్కడ ఏంటంటే ఇందులో కొంచెం అంతా చెత్తతో క్లియర్ చేసేసి ఇంకా ఛార్జింగ్ వైర్స్, పిల్లలకి కావాల్సిన మెడిసిన్స్ అండ్ దువ్వాన్లు ఇవన్నీ పెట్టేసా. ఇవి కూరగాయలు, టమాటోస్ ఇవన్నీ బయటనే పెట్టుకుంటారు అక్క అని అంటారేమో చాలామంది. ఏంటంటే కొంచెం ఫ్రిడ్జ్ ప్రాబ్లం అయిపోయి నేను వెజిటేబుల్స్ అప్పటికప్పుడు తెచ్చుకుంటున్నా. అండ్ ఇట్లా వాటర్ అనమాట. ఇది వైఫై అండ్ ఇది వాటర్ క్యాను, ఇది అని చెప్పేస్తున్నా. ఏదో మీకు తెలియనట్టే, అన్నీ తెలిసే ఉంటాయిలేండి. మనం ఏదో చెప్పేస్తున్నామంటే ఏదో మీకు తెలియదని కాదు, మాకు తెలుసని. అండ్ ఇక్కడ పిల్లలు ఏంటంటే ఊడ్చేసాను, తుడుస్తా లేవనరా స్వామి అంటే అస్సలు లేవరండి. మా పాప ఇంకా కొంచెం నిద్రమత్తులో ఉంది కాబట్టి లేవే అంటే అస్సలు లేవలేదు. ఇంక నేను కట్టబెట్టుకొని తుడచడానికి స్టార్ట్ చేస్తే అప్పుడు లేచింది అనమాట మేడం. అండ్ కొంచెం వీడియో ఉల్టా తీసా. అండ్ ఇల్లు ఊడ్చడం అయిపోయింది, తుడచడం అయిపోయింది అనమాట. మనకి తుడిచాక నెక్స్ట్ పని ఏముంటుంది, గిన్నెలు తోమేసుకొని ఇవన్నీ ఉంటాయి కదా, బౌల్స్ అంతా క్లీన్ చేసుకోవడం. అవి కూడా చేసుకున్నా కానీ మీకు చూపిలే క్లిప్. అండ్ ఇది ఇక్కడ ఏంటో నాకు తెలీదు, తీసేటప్పుడు బాగుండింది, ఇట్లా వీడియో ఎడిట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం బ్లర్డ్గా ఏదో అట్లా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ సండే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. కొంచెం మార్నింగ్ కొంచెం టైం దొరికింది కాబట్టి ఇంకా మిద్ద పైకి వెళ్ళి కొంచెం వ్యూ అనేది చూద్దాంలే, చల్లగా ఉంటుంది కదా అనేసి వెళ్ళా. బట్ ఎండ కొంచెం ఉంది కానీ అంత ఎండగా అనిపించలే, అంత బాగా చల్ల గాలి వస్తుందండి. వెళ్ళి అక్కడ కూర్చున్నా. అంటే మా ఎదురుగున్న ఆంటీ అనమాట బట్టలు ఆరేస్తుంది. సో ఆడ కూర్చొని ఆంటీతో మాట్లాడుతూ అట్లా వచ్చా వ్యూ చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి బాగా అన్ని అపార్ట్మెంట్స్, ఊళ్ళో అయితే మంచి చెట్లు, పొలాలు అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఏంటో అన్ని బిల్డింగ్స్, తాళ్ళు, అదే బట్టలు ఆరేసుకున్న తాళ్ళు, మిద్దపైన ఇవే కనిపిస్తాయి. ఏమీ అంత వ్యూ ఉండదు మనకి. అదే ఊళ్ళో చూడండి మంచి చెట్లు, ఎంత బాగుంటుందా నేచర్. ఈ టౌనే, విలేజే ఏం చేద్దాం. అండ్ ఇక్కడ బట్టలు ఆరేసడం ఆంటీ అయిపోయింది. నేను అట్లా చూస్తూ ఉన్నా, టైంపాస్ చేద్దాం ఒక 15 minutes అని అనేసి పైకి వచ్చాను. ఇక్కడ మా రవి గారు చూడండి ఏం చేస్తున్నాడో. ఇంకా ఇక్కడ ఏంటంటే వాడి కైట్ తీసుకుంటున్నారంట. కొంచెం చెనిగిందంటే చెప్తున్నాడు. కైట్ తీసిచ్చాను, మీకు చూపించాను కదా మార్నింగ్ అక్కడ పెట్టేదాన్ని తీసిచ్చే. ఇంకా వాడు కైట్ మీదే ఉంటుంది వాడికి ధ్యాస అనమాట. మా పాపకు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ వాడికి అబ్బాయిలకి కదా ఉండేది ఇంట్రెస్ట్ అనుకుంటాం కానీ అమ్మాయిలకు కూడా ఉంటుంది. మా పాపకైతే కైట్ ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. ఈ ఇయర్ అనమాట అది వాడు ఏందో విచిత్రం. నెక్స్ట్ ఏంటంటే కిందకి వచ్చేసా. ఫాస్ట్గా టైం అయిపోతున్నాయి, నైట్లో అవుతుందనమాట. ఇంకా పిల్లలకి ఆకలేస్తుంది కదా అనేసి, నాకైతే ఆకలి కాలేదు, పిల్లలకి ఆకలేస్తుంది కదా అనేసి ఇంకా నైట్ అయితే రైస్ మిగిలిపోయిందండి.
నైట్ మిగిలిపోయిన రైస్ ఉంది. సో అది ఇంకా మనం పోపు పెట్టేసుకొని పులిహోర చేసేసుకుందాంలే అనేసి ఇంకా ఉల్లిపాయ కట్ చేస్తున్నా. అంటే మీరు పులిహోరలో ఉల్లిపాయ వేస్తారా అంటే నేను కూడా వేయను, కాకపోతే ఎందుకు ప్లెయిన్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనేసి, కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా కమ్మగా అన్నట్టు ఉంటుంది కదా అనేసి ఉల్లిపాయ వేస్తున్నా. మా హస్బెండ్ అయితే పులిహోరలో ఉల్లిపాయ బాగా ఇష్టంగా తింటాడు, అందుకే వేస్తున్నా. అండ్ నెక్స్ట్ పులిహోర అన్నారు, ఏంటి అక్క ప్యాకెట్ తీసేస్తున్నారు అనుకోండి, ఇన్స్టెంట్ పులిహోర చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇంట్లో నిమ్మకాయ లేదండి, నిమ్మకాయ లేకుండా పులిహోర ఏం చేయలేం కదా, సో అనేసి ఇంకా ఇన్స్టెంట్ పులిహోర ప్యాకెట్ ఉంటే చేసేసి మా ముగ్గురికి అనమాట. బట్ నా ముగ్గురి కన్నా కానీ నాకైతే ఎందుకు ఆకలి కాలేదండి ఈరోజు. మా పిల్లలకే తినిపించా. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ప్రాబ్లమ్, వీడు ఒక చైర్ వేసుకున్నారు కదా, వాళ్ళకి హైట్కి సరిపోదు అనమాట. నేను చేసే వంటకం ఏదో ఏంది అబ్బాక మా అమ్మ చేస్తుందని విచిత్రంగా చూస్తుంటారు. రొటీన్గా రోజు చేసేటివి అనుకోండి. ఇంకా ఒకరికొకరు మా పాప కొట్లాడుకుంటుంటే ఇంకో స్టూల్ తెచ్చుకొని నించొని చూసుకుంటా అంటే మా పాప స్టూల్ తెచ్చిందనమాట. ఇద్దరు ఎప్పుడైనా ఇదే అంటే వాళ్ళు టీవీ ఆన్ చేయకపోతే, ఫోన్ ఇవ్వకపోతే, వాళ్ళకి బోర్ కొట్టిన ఎన్ని బొమ్మలు ఇచ్చినా బోర్ కొట్టినా ఇలాంటి వచ్చి చూడడం, నేను ఏం చేస్తున్నాను, నాతో మాట్లాడడం, నాకు ఏదైనా హెల్ప్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎవరి పిల్లలని అంతేలేండి. అండ్ ఇక్కడ అయిపోయింది. ఇంకా పిల్లలు బయట ఉన్నారనమాట. బయట తినిపి అంటే ఇంకా బయటకు తీసుకొచ్చా. అక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తోని. నెక్స్ట్ ఏంటంటే అంత అయిపోయింది, ఇంకా బయట తినిపించేసాం. ఇంకా ఇక్కడ ఏంటంటే సడన్గా వాళ్ళ తాత ఎంటర్ అయ్యాడు అనమాట. ఎంటర్ అంటే చెప్పకుండా వచ్చాడు వాళ్ళ తాత. పిల్లల్ని చూడండి 1-2 వీక్స్ అట్లా అవుతుందనమాట. అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటారు కానీ డిస్టెన్స్ కొంచెం దూరం కాబట్టి చూడక చాలా రోజులు అయింది. అండ్ ఫోన్ మా డాడీ ఫోన్ కూడా రిపేర్ అయింది అనమాట. సో దానికోసం పిల్లల్ని చూడాలని మా డాడీ వచ్చాడు. అక్కడ ఏంటంటే తాత కొబ్బరికాయ కొనిచ్చాడు. కింద కొబ్బరికాయలు ఆయన వచ్చాడనమాట. సో కొబ్బరికాయ కొన్ని నీళ్ళు బాటిల్లో నీళ్ళు పోపించుకొని కొబ్బరి తెచ్చారు. ఏంటంటే కొబ్బరికి ఏంటబ్బా అంటుకుంది గమ్మ, అది మా చిన్నప్పుడు అయితే గమ్మ అనుకునే వాళ్ళం మేము. అది తీసి బాగా అతకబెట్టే వాళ్ళం అనమాట. అట్లా అనిపిస్తుంటే చూసాం. ఇలా వాళ్ళ తాతని రిసీవ్ చేసుకుంటున్నారు మనవళ్ళు అదనమాట జరిగింది. ఈరోజు మార్నింగ్ రొటీన్ ఇలా జరిగిందండి. మీ ఇంట్లో ఏంటి? నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంకా సండే అనగా మాకు నాన్ వెజ్ ఉండాలా. బట్ నేనేమంతా చేయలేదు. అంటే తాత వచ్చాడు కదా చేయొచ్చు అని, నాన్న వచ్చారు కదా చేయొచ్చు కదా అన్నట్లేమో. నాన్న వచ్చాడు కానీ ఇమీడియట్గా ఏదో పని ఉందనేసి వెళ్ళిపోయారు మళ్ళీ. సో వాళ్ళ కోసం ఉండింటే చేసేవాళ్ళం ఏదో ఒకటి, కానీ వాళ్ళు మా డాడీ వెళ్ళిపోయాడు సడన్గా పనుండి. సో అందుకని ఇంకా నేను సింపుల్గా పప్పుచారు చేసేసి లివర్ ఫ్రై చేసుకున్నాం అనమాట. అంతే సింపుల్ ఆఫ్టర్నూన్ అనమాట. సండే సింపుల్, నాట్ స్పెషల్గా ఏం చేసుకోవాలి, సింపుల్గా. ఇంకా మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఈరోజు? మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఎలా చేశారు? రొటీన్గా ఉంటుందా, స్పెషల్గా ఉంటుందా? జాబ్ చేసే వాళ్ళు అయితే బయటకు వెళ్ళడం ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. మేము ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాం కాబట్టి మాకు కామనే. ఇక్కడ మా పాపకి వేసి ఇచ్చాను, తింది, బాగుంది అనేది. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి తినిపించుకోవాలి. సో అండ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.